అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగాలేముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైట్స్. సీఎం సారు నెత్తికి రుమాలు కట్టిండు. తిరుపతిలో ఉండే అయ్యవారు వెంకన్న స్వామి దర్శనం చేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రాల సారు. రేవంతాల సార్ను కోతినాడిచ్చినట్టు ఆడిస్తుండట ఏపీ సీఎం. నారా చంద్రాల సారు ఆడిచ్చినట్టే ఆడుతున్నాడా తెలంగాణ సీఎం. మంత్రులిద్దరు ముచ్చట పెట్టుకుంటా పోతుండ్రు ముందుకు. వాన నీళ్ళనే నడిచిండ్రట పట్నంలో ఇల్లు మునిగినోళ్ళ కలిసేదందుకు. కల్వకుట్ల కవిత మేడం పోయి వర్గాల సరస్వతిని దర్శించుకుంది. మరి ఆడదాకా పోయి మంచిగానే చెప్పుకుందా, తన మనసులో ఉంది. తెలంగాణ సర్కార్ ఆఫీసర్లు కొలువులకు కొడుతుండ్రట డుమ్మ. అసొంటోళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగానే చూపిస్తుందట బొమ్మ. ఏపీ సీఎం చంద్రాల సారు ఏడుకొండల వెంకన్న గుడికి పోయిండట. ముఖ్యమంత్రి సార్ ఒక్కడే పోయిండా, ఇంటోళ్ళను కూడా ఎండబెట్టుకొని పోయిండా. ఉదయకు ఏపీల కూటమి సర్కారు ఏలుబడిలకు వస్తే ఏపీ ఎక్కదీపములే ఎరిగిపోతుందని అనుకుంటుంటే ఆంధ్ర అంతా ఆగమైపోతుందంటే సీఎం సారు తిరుపతి టూర్ పెట్టుకున్నాడా ఏం కదా చూద్దాం పారి. అయ్యవార్లు వేదమంత్రాలు చదువుతుంటే సీఎం చంద్రాల సార్ను అట్లా చూస్తుంటే తిరుమల తిరుపతి ఏడుకొండల వెంకన్న దేవునికి మొక్కులాప చెప్పుకునేందుకు సాక్షాత్తు అన్నమయ్యనే వచ్చి ఆడ కుర్చీలా కూర్చున్నట్టు అనిపిస్తలేదు. ఇట్లా పూజారులు నెత్తికి రుమాల్ లెక్క కట్టినట్టు కట్టగానే ఓ దిక్కు కన్న కొడుకు ఏపీ చదువుల మంత్రి లోకేశం సార్ను, ఇంకో దిక్కు ఇంటామె భువనేశ్వరి మేడంను పక్కకు కూర్చోబెట్టుకొని స్వామివారి కోసం తెచ్చిన పట్టుబట్టలు పట్టుకొని ఇట్లా ఫోటోలు వీడియోలకు పోజులు ఇచ్చినాక అటరిక సిక్కి వెంకన్న స్వామికి సమర్పించేందుకు ఇట్లా కదిలిరు. ఏపీల కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక ఇప్పటిదాకా ఏడుకొండల వెంకన్న గుడికి 15 సార్లు వచ్చి పట్టు వస్త్రాలు ఇచ్చిండట. అయ్యా సీఎం చంద్రాల సారు పంక పార్టీ ఏలుబడిలనే పబ్లిక్ పరిశాన్ అయ్యిండ్రు. జగనాల సారు రాజన్న రాజ్యం తెస్తా అని రందుల రాజ్యాన్ని చేసిండు. పసుపుకోమ పార్టీతోనన్నా ఆంధ్ర ప్రజలు ఆనందంగా ఉంటారు. మీరు ఏలుబడిలకు వస్తే ఏపీని ఎక్కదీపములే ఎలగబెడతారు అనుకుంటే మీ కూటమి సర్కారు వచ్చినాక ఆంధ్ర ప్రజలకు ఇంకా కష్టాలు ఎక్కువనే అయినాయట. తుంటెత్తేసి ముద్దెత్తుకున్నంత పని అయిందని వాళ్ళ పరిశాన్ వాళ్ళకుంటే ముఖ్యమంత్రి అయిన మీరు తిరుమల తిరుపతి వెంకన్న దర్శనానికి, ఉప ముఖ్యమంత్రి అయిన కొనిదెల పవనాల సారు బయటి రాష్ట్రాల్లో ఉన్న గుళ్ళు గోపురాలు తిరుగుడికే సరిపోతున్నట్టున్నది. గెలవంగానే అన్ని పథకాలు అమలు చేస్తామంటే పేరుకు కొన్ని కొలాయించినట్టు కొలాయించి నడిమిట్లా నాగలిడిచినట్టు ఇట్లా చేస్తే ఎట్లా? దేవుళ్ళ దర్శనాలు చేసుకునేందుకు పోయినట్టే ఊర్ల పొంట జనం కోసలు వినేందుకు కూడా ఓన్రి సారు. మీ కూటమి గురించి ఏమనుకుంటారో ఎరకైతుంది. అప్పుడు జనంకు ఏం చేయాలనో చేసి పెడితే మంచిగుంటది. లేకుంటే ప్రజలు కూటమికి గూటం దించినా దించుతారు. ఆడదాకా తెచ్చుకోకుండ్రి. విజనున్న ముఖ్యమంత్రి అని చెప్పుకునే మీకు ఈ ముచ్చట్లన్నీ తెలియని కావు, యాడ్ చేస్తున్నామంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సర్కస్ల కోతిని ట్రైనర్ ఎట్లయితే ఆడిస్తాడో మహారాజశ్రీ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంతాలు గారిని గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రాల సారు అట్లనే ఆడిస్తున్నాడట. ఏపీ సీఎం సారు ఎట్లా ఆడిస్తే అట్లనే తోలుబొమ్మ కదా ఆడినట్టు టీజీ సీఎం సారు కూడా ఆడేది ఆడుతున్నాడట. అట్లెవరన్నారే బాలన్న అంటే ఇగో. అయ్యా మాజీ మంత్రి వర్యులైన కల్వకుంట్ల తారక రామారావు alias కేటీఆర్ సారు ఇక చెప్పుండ్రి. ఆయన ఆడిచ్చినట్టు ఈయన పాపం ఈయన దేవుని ఈయన కోవట్టు చిన్న మనిషిన వాళ్ళిద్దరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడేటోడినా ఈయన చేతులు ఏముంటుంది. అటు మోడీ సార్ను బడేబాయ్ అని చెప్పుకునే రేవంతాల సారు, ఇటు ఏపీ సీఎం చంద్రాల సార్ను కూడా గురువు అని చెప్పుకునే రేవంతాల సారు. మరి ఏపీ సీఎం ఆడిచ్చినట్టే తెలంగాణ సీఎం సార్ కూడా ఆడుతున్నాడని ఇట్లా కేటీఆర్ సార్ అంటుంటే నిజంగానే ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఆడుతున్నాడా అంటే సందు దొరికినప్పుడల్లా కమలం పువ్వు పార్టీలను రేవంతాలు సారు సప్పరిస్తూనే ఉండే, సెంట్రల్ సర్కారును ఎత్తి పొడుస్తూనే ఉండే. మోడీ సారు తెలంగాణ రాష్ట్రానికి ఏకాన పైకం ఇయ్యలేదని ఎత్తి 7 దోషుల మన్ను పోస్తూనే ఉండే. అయినా ఆయన చెప్పినట్టు ఆడుతున్నాడని కేటీఆర్ సార్కు ఎట్లా అనిపించానో అట్లనే చంద్రాల సారు కూడా కూసోమంటే రేవంతాల సారు కూసుండుకుంటా, నిలబడమంటే నిలబడుకుంటా తోలుబొమ్మ ఆడినట్టు ఆడుతున్నాడంటే మరి గాంధీలు చెప్పినట్టు నేను ఇంటా, నా దగ్గర ఏం లేదు, పేరుకు సీఎం కుర్చీలా కూర్చున్నా అని తెలంగాణ సీఎం రేవంతాల సారు చెప్పుకునేదంతా ఉత్తముచ్చట్నేనా? చంద్రాల సారు చెప్పినట్టే రేవంతాల సారు ఇంటున్నాడా అంటే ఏమో లోపడి గుట్టు కాంగ్రెస్ లీడర్లకే ఎరక. ఇక కేటీఆర్ సార్ ఇట్లాంటే అప్పట్లో 10 ఏళ్ల కారు పార్టీ ఏలుబడిలా కూడా కేసీఆర్ సారు ఆడిచ్చినట్టు కూడా గులాబీ గుడిసెల ఉన్నోళ్ళు ఆడిర్రు. అప్పుడు కూడా వాళ్ళ నాయన ఆడిస్తుంటే ఆడినరని కూడా ఎందుకో అంటలేడు. మా ఓట్లతోనే కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు అయితే పేరుకు ఎమ్మెల్యేలుగా ఉండ్రు గాని పెత్తనమంతా కేసీఆర్ సారే నడిపించిండని పబ్లిక్ కూడా అనుకొని కారుకు కాలిచ్చి అసెంబ్లీ ఎన్నికల శైల చేతులు కలిపిర్రు. ఆ ముచ్చట కూడా ఎందుకో ముంగడ చేస్తలేడు. అంటే అధికారంలో ఉంటే ఓ మాట, అధికారంలో లేకుంటే ఓ మాట మాట్లాడతాడా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బస్సుల మంత్రి కం బీసీ మంత్రి పొన్న ప్రభాకర్ సారు, కైకిలికూళ్ళ మంత్రి వివేక్ వెంకటస్వామి సారు ఇద్దరు కలిసి
పట్టంలో వరదల్లో మునిగిన ముంపు ప్రాంతాలు చూసేది అందుకు పోయి ఎర్రట చేతులు గాలిలాక ఆకులు పట్టుకున్నాడు అంటే ఇదేనేమో వరదలు రాకముందు సవలతులు చేస్తామని ఏ చేయకుండా ఇప్పుడు పోయి ఏం చేసిరో చూద్దాం పని. జరగవలసిన నష్టమంతా జరిగిపోయినాక చేతులు గాలిలాక ఆకులు పట్టుకున్నాడు కాంగ్రెస్ లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య లెక్కనే ఉన్నట్టున్నది అనిపిస్తలేదు ఈ వీడియో చూస్తుంటే. ఇట్లా ఇద్దరు మంత్రులు కలిసి బూట్లు నానిపోతున్నా పైతాపులు దడిచిపోతున్నా పైంట్లు పచ్చిగా అవుతున్నా ఎవ్వి పట్టించుకోకుండా ఇట్లా బురద నీళ్ళకెళ్ళి వరద నీళ్ళకెళ్ళి వడిగా నడుచుకుంటా పోతుర్రు. ఈ లలిత కళలు ఏడ ప్రదర్శించిర్రు అంటే హైదరాబాద్ పట్టణంలో నిన్నమొన్న పడ్డ వానలకు వరదలతో నాగమైన కృష్ణానగర్ జూబ్లీ హిల్స్ లా తిరిగిర్రట. అయ్యా మంత్రులారా మీరు ఇట్లా మంచిగానే లాగులు మీదికి పట్టుకొని లగాంచి నడుచుకుంటా బురదల బుద్ధున్నట్టు తిరుగుతుర్రు. ఒకపారి తిరిగి ఫోటోలకు వీడియోలకు పోజులు ఇస్తే అయిపోదు కాబట్టి చూసింది చూసినట్టు పక్కాగా పత్రాల మీద రాసుకొని మళ్ళా వానలు పడ్డప్పుడల్లా వరదలతో ఎప్పటికీ తిప్పలు కాకుండా చూడండి. వరదలు రాకుండా ఉపాయం చేస్తున్నాము, వచ్చిన వరదలు మొత్తం కుంటలు చెరువులకు మలుపుతాము, అందుకే హైడ్రాను కూడా పట్టుకొచ్చినామని ఏలుబడిలకు వచ్చిన తోలతలు అంటిరి. మీ ముఖ్యమంత్రి రేవంత్ సార్ అయితే బయట దేశాల ఏడ చినుకు పడితే ఆడనే ఇనికిపోయినట్టు పెద్ద పెద్ద ఇనుప జాలీలు వేస్తామని కూడా అన్నాడు. అవి వేసింది లేదు, మళ్ళా ఈ ట్యాంకల చూసింది లేదు. పేరుకు పనులు చేస్తున్నామని చెప్తిరి. ఇప్పటి వరకు అయితే లేవా పబ్లిక్ కు బాధలు తప్పుతలేవా? ఇప్పుడన్నా ఇగురం చేసి మొదలు వరదలతోని తిప్పల పడ్డోళ్లకు సర్కారు తరపున సాయం చెయ్యండి, అటెనక సిక్కి పట్నంలో వరదలకు తిప్పలు కాకుండా ఉపాయం చెయ్యండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేసీఆర్ సార్ కన్నబిడ్డే, కేటీఆర్ సార్ చెల్లె కల్వకుంట్ల కవిత మేడంను కారు పార్టీలకు వెళ్ళి ఎల్లగొట్టిన కాడికెళ్ళి అటు పబ్లిక్ ను ఇటు లీడర్లను కలుసుకుంటా మస్తు బిజీగా ఉంటున్నదట. మొన్న అవ్వగారి ఊరు చింతమడకకు పోయి బతుకమ్మ సంబరాలు కూడా చేసుకుంది కదా, ఇప్పుడు వర్గాలకు పోయిందట. ముచ్చటంతా నేను మంచిగా చెప్తా పాలిగా. తెలంగాణ జాగృతి కార్యకర్తలను బుడ్డ లీడర్లను అందరినీ ఎంటబెట్టుకొని ఇట్లా వర్గాలు సరస్వతి గుడికి పోయిందట. నవరాత్రుల అమ్మవార్లను దర్శించుకొని దండం పెట్టుకున్నదట. కవిత మేడం వచ్చిందని అయ్యవార్లు కూడా గోత్రనామాలు అరుచుకొని ఇంటి లాదుల పేర్ల మీద అర్చనలు చేసి అమ్మవారికి అభిషేకాలు చేసిర్రట. అమ్మ చదువులమ్మ సరస్వతి తల్లి, నాకు చదువుతోని పాటు సంస్కారం కూడా ప్రసాదించినవు, కానీ మా కారు పార్టీల కొందరికి చదువు సంస్కారం లేవు. వాళ్ళు కూడా నా లెక్క బడికి మంచిగా పోకుండా డుమ్మాలు కొట్టినోళ్ళేమో, అందుకే వాళ్ళకు తెలివి ఎక్కువ ఇయ్యనట్టున్నావు. లేకపోతే నన్నెందుకు పార్టీలకు వెళ్ళి ఎల్లగొట్టి కుట్ర చేస్తారు, నన్ను ఎందుకు బదనాం చేస్తారు? మా బాబు కేసీఆర్ సార్కు చెప్పుడు మాటలు చెప్పేటోళ్లకు మాటలు రాకుండా చెయ్యి, వాళ్ళకు రాజకీయంలో పుట్టగతులు లేకుండా చెయ్యి అని మనసులో మొక్కుకున్నదా అంటే ఏమో మళ్ళా కవిత మేడం చెప్తేనే ఎరకైతుంది. అట్లనే మా అయ్య కేసీఆర్కు పోటీగా నా తోడబుట్టిన అన్న కేటీఆర్కు ధీటుగా నిలబడి కొత్త పార్టీ పెడదామని అనుకుంటున్నా. తల్లిని దీవెనాడుతూ ఉండాలి, నువ్వే మంచిగా చూడాలి. మా కొత్త పార్టీ 12 పువ్వులు 24 కాయాలన్నట్టు కలకలలు ఆడాలి. తల్లి నేను పట్టిందల్లా బంగారం కావాలి, ముట్టిందల్లా ముత్యం కావాలి అని కూడా మొక్కిందా అంటే అంత మంచిగా అమ్మవారి దర్శనానికి పోయి మొక్కకుండా ఊకుంటుందా? మొక్కే ఉంటుంది కావచ్చు. కవిత మేడం కూడా గుళ్ళు గోపురాలు తిరుగుకుంటా జాగృతి కార్యకర్తలను మంచిగానే జాగృత పరుస్తున్నట్టున్నది కదా. ఆమెకు కూడా రాజకీయం నీళ్లు రాజన్న వారసురాలు షర్మిలమ్మకు వంట పట్టినట్టే పట్టుతున్నాయా ఎట్లా అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు పనులని పక్కకు పెట్టుకొని పని కట్టుకొని మరి ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఆఫీస్ కు పోయిందట. యూరియా బస్తాల కోసం 2 నెలల సంది రైతులు కంటి మీద కురుకు లేకుండా రామకోస పడుతుంటే చూసి కూడా పట్టించుకొని మంత్రి సారు ఆడికి ఎందుకు పోయిందంటే అన్ని చెప్తా పని. ఇన్నరా పొద్దుగాలనే ఇట్లా ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఆఫీసుకు పోయి మరి నౌకర్లు చేసేటోళ్ళు ఆఫీసర్లు అందరూ ఎళ్ళకు వస్తుర్రా అని చూసేదందుకు ఇట్లా ఎవరికి చెప్పక చేయక పోయిండట. ఇట్లా ఆఫీస్కు టైం అవుతున్నా కూడా ఎవరు రాకపోయేసరికి సమరుపెబ్బ శంకరయ్య సార్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఆఫీసులో ఎంతమంది పని చేస్తారు, జిల్లాలో కలిపి మొత్తం అన్నదాతలు ఎంతమంది ఉన్నారని అన్ని ముచ్చట్లు గట్టిగానే అరుచుకున్నాడట. ఇట్లా టైంకు రానోళ్ళందరినీ వెంటనే నౌకర్లకు వెళ్ళి వీకేయండ్రి, ఇంకో పారి ఇట్లా యాళ్లకు రాకుంటే మంచిగా ఉండదని గట్టిగానే గదిరిచ్చి పెట్టి చెప్పుర్రని ఎండి సార్తోని అన్నడా అంటే అనకుండా ఊకుంటాడా? అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు మరి సర్కారు కొలువులు చేసేటోళ్ళు యాళ్లకు రాకపోతేనే ఇంత గరానికి వచ్చి వాళ్లకు వార్నింగులు ఇయ్యండ్రి, లేకుంటే నౌకర్లకు వెళ్ళి వీకేయండ్రి అని చెప్తురు కదా. మరి మీ షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక మీరు వ్యవసాయ మంత్రిగా ఇమానందిని ప్రమాణం చేసిన కాడ నుంచి అన్నదాతలకు చేసి పెడతామని చెప్పిన ఏ ఒక్క పని అన్నా చక్కదనంగా చేసిర్రా సారు? పేరుకు ఎన్నికల ముంగట హామీలు ఇస్తిరి, ఏలుబడిలకు వచ్చినాక ఒక్కడి కూడా అమలు చేయకపోతిరి. మీరు పథకాలు కొలాయిస్తారని నమ్మి ఓట్లేసిన ప్రజలు మిమ్మల్ని ఏం చేయాలి సారు? బాధట్లకు గుంజుకొచ్చి బాజాప్తా ఎందుకు చేయలేదని మీ కాంగ్రెస్ లీడర్లకు గుండ్లు కొట్టించి సున్నం బొట్లు పెట్టి ఊరేగియమంటారా, లేకుంటే షీపిర్లు బట్టి షెయి పార్టీ నేతల ఈపులు సింగారించుమంటారా? కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలందరినీ బహిష్కరించుమంటారా? అది కూడా మీరు చెప్తేనే మంచిగుంటది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
హైదరాబాద్ పట్టణంలో చెరువులు కుట్టలే కాకుండా సర్కారు భూములు కూడా అక్రమార్కుల చేతులకు పోకుండా సక్రమంగా కాపాడుతున్నామని చెప్పుకునే హైడ్రాకు మలి సర్కారు ఇప్పుడు నోట్లే చక్కెర పోయకుండానే నోరు తీపి చేసే ముచ్చట చెప్పిందట. పేదల ఇల్లు తప్ప పెద్దల ఇల్లు మాత్రమే కూలగొట్టుమని చెప్పింది. ఏం కథ అరుచుకుందాం పాండ్రి. హైదరాబాద్లో బతుకమ్మ కుంట కాడికెళ్ళి పబ్లిక్ పార్కులు సర్కారు స్థలాలను ఇట్లా ఒకటి కాదు రెండు కాదు 100 ఎకరాలు కబ్జాలైన సర్కారు భూములను హైడ్రా వచ్చినాక తిరిగి మళ్ళా వాపసు తీసుకుంది కదా. ఇట్లా సర్కారు ఆస్తులకు కావలి కాస్తున్న హైడ్రా కోసం సర్కారు గల్లాపెట్టెల నుంచి పైకమిడిదల చేసిందట. హైడ్రా ఇంకింత బందోబస్తుగా పనిచేయాలని అచ్చరాల 69 కోట్ల రూపాయల పైకంను విడుదల చేసిర్రట. అయ్యా హైడ్రా పేపర్ రంగనాథ్ సారు మలి సర్కారు దగ్గర మంచి పేరు తెచ్చుకొని సర్కారు పైకంను మంచిగా విడుదల చేయించుకుర్రు కాబట్టి ఎకరాలు కబ్జాలు చేసిన లీడర్లను రియల్ ఎస్టేట్ బ్రోకర్లను ఇడిచిపెట్టి ఇప్పటికే పట్టణంలో పేదల ఇండ్ల మీద పడి వాళ్ళ బతుకులను రోడ్డు పాలు చేసిర్రు సారు. అటు మీ హైడ్రాలనే పని చేసే సిబ్బందికి కూడా జీతాలు తక్కువ చేసి వాళ్ళ పొట్టగొట్టే పని పెట్టుకున్నారట. మొన్నటిదాకా మార్షల్స్ ఎంతలోలి చేసిర్రో ఎరుకున్నదే కదా. ఇప్పుడు సర్కారు పైకం విడుదల చేసింది కాబట్టి వెంటనే హైడ్రా ఆఫీసుల పని చేసేటోళ్ళందరికీ జీతాలు పెంచి వాళ్ళకు దసరా పండుగకు బోనస్ కూడా ఇస్తే మంచిగుంటది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పాడిందే పాట పాసు వల్ల పాట ఏమో పాట అన్నట్టు చెప్పిందే 10 మాటలు చెప్పుకుంటా డబ్బా కొట్టుకునే ఉన్నది. తెలంగాణలో పాలనగిరి ఏజా పెడుతున్న మలి సర్కారు లీడర్ల పనితనం కూడా. మల్లెవలన్నా మార్పు ముచ్చట ముంగటేసి రాయ బాలన్న అంటే ఆ ఏషపటికనే చెప్తున్నా. ఇక ఎవరంటారా ఇగో ఈసారి. అయ్యా ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సారు ఇక మీ మార్పు ముచ్చట చెప్పుర్రి. మార్పు తీసుకొద్దాం, మార్పు తీసుకొచ్చే కార్యక్రమంలో ఎక్కడ కూడా ఎంటర్ రావద్దని ఈ రోజు 24 గంటల్లో సింహభాగంలో పని చేయాలనే సంకల్పనతో ముఖ్యమంత్రి గారు మా సహచర మంత్రివర్గ సోదరులు సోదరి మనందరూ పనిచేస్తా ఉన్నారు. 18 గంటలు కష్టపడితేనే మీ పరితనం ఇట్లున్నదంటే ఇంకా ఆయనతో చేయకుండా కొందరు సర్కారు ఉద్యోగులోలే పని చేయకుంటే రాష్ట్రం ఎట్లుండు సారు. మార్పు అని చెప్పుడే ఉన్నది కానీ తెచ్చింది మాత్రం ఏమి లేదు. మీ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి ఉత్తసంచికాడ కావాలన్నట్టు పేరుకు పదవులలో ఉన్నారు కానీ మీతోని మార్పు వచ్చింది లేదు, మీరు తెచ్చింది లేదు. తెలంగాణ తొలి సర్కారు అయిన బీఆర్ఎస్ ఏలువడిలనే బీడి బిచ్చం కళ్ళు ఉద్దెర అనే కాడికి వచ్చింది. ఇంకో 5 ఏళ్ళు కారు పార్టీ పాలనగిరి ఎలుగబెడితే తెలంగాణ ప్రజలనే అమ్మే కాడికి వస్తుందని మీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే మార్పు తీసుకొస్తామంటుర్రని మీ మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపితే మలి సర్కారు ఏలుబడిలకు వచ్చిన కాడి నుంచి దినా 18 గంటలు పని చేస్తున్నాము అనుకుంటా పాలకులం కాదు సేవకులము అనుకుంటా పొద్దు గడుపుడు ఉన్నది తప్పితే మీతోని ఊదుగాలింది లేదు, పీరు లేచింది లేదు అనే కాడికి వస్తే మీరు మార్పు తీసుకొస్తామని మళ్ళా చెప్పిందే చెప్తుంటే చెప్పేటోళ్ళకు శరం లేకున్నా కానీ వినేటోళ్ళకన్నా ఇజ్జత్ ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. We want justice, we want justice. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి, నోటిఫికేషన్లు వెంటనే చేయాలి. రేవంతాల సర్కారు డౌన్ డౌన్. ఏమైందే బాలన్న, ముఖ్యమంత్రి సార్ను డౌను అని అంతా డౌన్ చేయ చూస్తున్నది. ఇంతకు ఎవరు నిజంగానే నిరుద్యోగుల అంటే అన్ని ముచ్చట్లు మునుంబట్టి చెప్పుకుంటూ వస్తా పాది. హైదరాబాద్ పట్టణంలో ఉన్న దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ కాడ ఇట్లా జాబ్ క్యాలెండర్ను సర్కారు వెంటనే విడుదల చేయాలని రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులంతా ఏకమయ్యి మలి సర్కారు మీదికి మరలవాడే పని పెట్టుకున్నారట. రోడ్డు మీదకి వచ్చి ఇట్లా చేయి సర్కారు వెంటనే జాబ్ నోటిఫికేషన్లు వేయాలని వి వాంట్ జస్టిస్ అనుకుంటా రోడ్డు ఎక్కిలో లియేసిర్రట. ఏలుబడిలకు వస్తే వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తాము, ఏడాది తిరగక ముందే నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు వేస్తామని కొడంగల్ కాకరకాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగు అంటే ఆంజపకాయ అంత పొడుగు గుమ్మడికాయ అంత దొడ్డు అన్నట్టు ఎన్నికల ముంగట ఏతులకు చెప్పిర్రు. ఏలుబడిలకు వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఏలుబడి చేస్తుర్రు. ఇప్పుడన్నా ఇగురంతో వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, లేకుంటే చేయి సర్కారును చందన చేస్తాము, పెద్దెత్తున ఉద్యమం చేస్తామని గట్టిగానే గదిరిచ్చి పెట్టిర్రట. అయ్యా మలి ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనమల రేవంతాలు సారు, మీరు ఏమంట సీఎం సీట్ల ఇమానందిని ప్రమాణం చేసి కూసుండ్రో గాని అటు అమ్మలక్కలు పరిశాన్ అవుతుండ్రు, ఇటు నిరుద్యోగులు ఆగమాగం అవుతుండ్రు. ఇట్లా ఎంతమందిని తిప్పలు పెడతారు సారు. మీరు మీ కమిషన్ల కోసం పెట్టుబడులు అనుకుంటా 100 కోట్లు అప్పులు చేసుకుంటా అడ్డగోలుగా ఖర్చు చేసుకుంటా కమిషన్లు మొత్తం ఢిల్లీకి పంపుకుంటా కాలం గడుపుతున్నారని ఎన్నికల ముంగట నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేరని నిరుద్యోగులు రగిలిపోతుండ్రు. కాబట్టి వాళ్ళ రణం పెద్దగా కాకముందే కొలువులట వేయకపోయినారు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ కారు పార్టీ లీడర్ కమ్ మాజీ గోదాల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సారు లీడరే కాదు మంచి డాన్సర్ కూడా నట. సదరప్పుడు బోనాల పండుగలప్పుడు డాన్స్ చేస్తుంటే పోతరాజు డాన్స్ చేస్తున్నట్టే అనిపిస్తుందని చాలా మంది అంటుంటారు. అంత మంచిగుంటది ఆయన డాన్స్. అది అంతే ఎరుకున్న ముచ్చట్నే మళ్ళీ ఇప్పుడు ఏంది అంటారా ఇక చూడు.
చూసినరా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సారు బతుకమ్మ సంబురాల్లో ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాడో. తలసాని సారు డ్యాన్స్ చేస్తుంటే సీతయ్య సినిమాలో నందమూరి హరికృష్ణ సార్ లెక్కనే కొడతలేడు. నందమూరి బాలయ్య సార్ నటించిన లక్ష్మణ నరసింహ సినిమాలో సింధులేసినట్టే లేదు. అబ్బబ్బబ్బబ్బా ఏం డ్యాన్సు ఏమన్నా చేస్తున్నాడా డ్యాన్సు. పెయ్యి నొయ్యకుంటా నిమ్మలంగా నిలబడ్డ కాడనే పాటకు తగ్గట్టు కాళ్ళు కదిలించుకుంటా బతుకమ్మ సంబరాల్లో జోజును నింపిండు. అగో స్టేజీ కింద ఉన్న ఆడోళ్ళు మొగోళ్ళు మొత్తం కళ్ళు మిట్కరియకుండా తలసాని సారు డ్యాన్సునే తారీఫు చేసి చూస్తున్నట్టున్నారు కదా. వాళ్ళు చూస్తున్నది సంబరంతో సారు ఇంకా శానిగానే డ్యాన్స్ చేస్తున్నట్టు కొడతలేదు. కానీ శ్రీనివాస్ సార్ అంటే శ్రీనివాస్ సారే పోన్రి. నడియీడు దాటినా కూడా ఇట్లా డీజే పాటలకు దుంకుతున్నాడంటే సారు పానం గట్టిగానే ఉన్నట్టు ఉన్నది. తెలంగాణలో పండగలు పబ్బాలు కట్టుబాట్ల ఆచారాలు కాపాడాలని బతుకమ్మ సంబరాలు చేసుకుంటుంటే ఒకప్పుడు మంచిగా ఆడోళ్లే ఆడుకునేటోళ్ళు. ఏమంటా తెలంగాణ తొలి సర్కారు ఏలువడిలోకి వచ్చిందో అప్పటి సంది ఏ ఊళ్ళో చూసినా డీజే పాటలు పెట్టండి పండగ చేయని కాడికి వచ్చింది. ఆడోళ్ళ కంటే మొగోళ్ళే ఆడ ఎగిరే కాడికి వచ్చింది. చూస్తలే మా కనబడుతున్నది కదా కళ్ళారా. అసలు పండుగ ఇడిచిపెట్టి కొసరు పండుగ చేసుకున్నట్టు అప్పుడు బీఆర్ఎస్ ఏలువడిలో ఉంటే ఇప్పుడు కూడా మలి సర్కారు ఏలువడిలో అవే డీజే పాటలు పెట్టుకొని ఉయ్యాల పాటలు మరిచిపోయే కాడికి వచ్చింది. దాండియాలు ఆడుకునే కాడికి వచ్చింది. ఎంత దరిద్రమో చూడుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రైతులు ఊరియా కోసం ధర్నా చేస్తుంటే సిద్ధు అనేట ఆయన ఆడుంటే పోలీసులు పట్టుకపోయి పొట్టు కొడితే లెవరాకుండా అయ్యిండాలి. మొన్నటి సంది ఓ ముచ్చట వినబడుతున్నది కదా. ఆ ముచ్చట ఎరకై బాధితుడిని కలిసేందుకు మాజీ మంత్రి గుంటకాండ్ల జగదీశ్వర్ రెడ్డి సారు అడిగిపోయిండట. పోయేటప్పుడు డబ్బా రొట్టె పూడలు కూడా కొంచెం అయినా అంటే చూద్దాం పాలి. అగో చూసినరా నవారు మంచంలో కూర్చొని నారాజులో ఉన్న ఆయన్నే సిద్ధు మలి సర్కారు మంచిగా ఊరియా ఇస్తామని చెప్పి ఇయ్యకుండా ఇబ్బంది పెడుతుంది. ఇదేనా ఇందిరమ్మ రాజ్యము? రైతులకు ఊరియా ఇయ్యకుండా అన్నదాతల గోసపుచ్చుకున్నడే ప్రజాపాలన అంటారా అని అందరూ ధర్నా చేస్తుంటే వాళ్ళతోని పాటు ఈయన కూడా పోయిండట. అంతే ఇక లంబాడీ కొడక అని కులం పేరుతోని తిట్టుకుంటా, నోటితోని చెప్పరా అని చెవులతోని ఈయనరా అని బూతులు తిట్టుకుంటా ఆయన ఏదో చెయ్యరాని నేరం చేసినట్టు పోలీస్ స్టేషన్ కేసుకపోయి పోలీసులు పొట్టు కొడితే నడవరాకుంటేనే అయ్యిందంటే ఏందన్నట్టు. ఆయన చేసిన తప్పేంది? స్వతంత్ర దేశంలో సర్కారిస్తామన్న ఊరియా ఇయ్యకుంటే రైతులు ధర్నా చేస్తుంటే ఆడికి పోవుడే తప్పయిందా అని పరామర్శకు పోయిన జగదీష్ రెడ్డి సారు పానం ఎట్లున్నదని సిద్ధు సార్ నరుచుకున్నాక ఇట్లా అనుకొచ్చిండు. ఈ వీడియో చూపిస్తూ కొట్టిరు నన్ను గంట సేపు పోలీసు వాళ్ళు. నీకేమవసరం రా? నీకు గుంట భూమి లేదు, నీకేమవసరం రా దీంతో నేను చెప్పేసి. మరి గుంట భూమి లేకున్నా ఈయన ధర్నా కాడికి ఎందుకు పోయిండు సారు? అంతమందిని కాకుండా ఈయనను ఒక్కడనే స్టేషన్కు వేసుకపోయి పోలీసులు ఎందుకు కొట్టిరో మీరే చెప్పుర్రు సారు. నేను యూరియా కొరకు పోయినా అని చెప్పలేదు. యూరియా కొరకు మా రైతులు ధర్నా చేస్తున్నారు, మా ఊరోళ్ళందరూ బాధపడుతున్నారు, నేను వాళ్ళ మద్దతుకు నిలబడ్డాను చెప్పిన అని చెప్పి ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఇది చూపించుకుంటేనే కొట్టినారు. అయ్యా ముఖ్యమంత్రి పోలీసు మంత్రి యనుమల రేవంతాలు సారు రైతులకు మద్దతు ఇచ్చేందుకు పోయినోళ్ళను కూడా లేవరాకుండా మీ పోలీసులు కొడుతుర్రట. వాళ్ళకు కొట్టుమని మీరే చెప్పినరా. తప్పుగిట్లా చేస్తే కేసు కట్టి కోర్టులో నిలబెడితే న్యాయాన్యాయాలు కోర్టు చూసుకుంటది. కానీ మరీ ఇంత దారుణంగా కొట్టుడు ఏంది సారు? మార్పు అంటే ఏమో అనుకున్నాం. కానీ ఊరియా కోసం ధర్నా చేసే రైతులకు మద్దతు ఇస్తే లేవరాకుండా కొట్టేంత మార్పు వస్తుంది అనుకోలేదా అంటుర్రు. ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు రైతుల కోసం మాట్లాడుతున్న ఈ జగదీష్ రెడ్డి సార్ వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల చేతులకు బేడీలు వేయించినప్పుడు కూడా ఈ కరడుగట్టిన కారుకర్తనే కేసీఆర్ సార్ను ఎందుకు ఎదిరియలేదు? అప్పటి రైతులు కూడా రైతులు కాదా అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేసీఆర్ గారి హయాంలో ఒక ఎకరం భూమి ఉంటే ధనవంతుడు, కాంగ్రెస్ హయాంలో ఒక యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. ఇప్పుడు ఒక యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. అగో ఇన్నరా కారు పార్టీ లీడర్ మాజీ కోపన మంత్రి గంగుల కమలాకర్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి కేసీఆర్ దగ్గర ఒక ఎకరం ఉంటే పంట పండించి కోటీశ్వరుడు అయిపోయి ధనవంతుడు. ఈ రోజు చెప్పులు పెట్టుకొని యూరియా బస్ అయితే కోటీశ్వరుడు ధనవంతుని పరిస్థితులు ఈ రోజు తీసుకొచ్చారు. కారు పార్టీ హయాంలో కంటిరెప్ప కొట్టినంత సేపు కూడా కరెంటు పోకుండా 24 గంటలు ఉచిత కరెంటు వస్తుండగా ఒక ఎకరం ఉన్న రైతు కూడా పంటలు మంచిగా వేసుకొని యాళ్లకు ఎరువులు చల్లుకొని పంటలు వండించుకొని సర్కారుకు అమ్మి కోటీశ్వర్లు అయ్యిండ్రట. ఇప్పుడు చెయ్యి సర్కారు ఏమంట ఏలువడిలకు వచ్చిందో గానీ ఒక్క ఊరియా బస్తా దొరకక పంటలకు ఎరువులు చల్లక అన్నదాతలు ఆగమయ్యే కాడికి తెచ్చిండ్రని అనుకొచ్చుడు. అయ్యా మాజీ మంత్రి గంగుల కమలాకర్ సారు మీ కారు పార్టీ 10 ఏళ్ల ఏలువడిలో కూడా అన్నదాతలకు అవసరమైన ఊరియా బస్తాలు ఎప్పుడూ ఉంచలేదు సారు. మీరు కూడా అన్నదాతలను మస్తుగానే తిప్పలు పెట్టింది మరిచినరా? ఊరియా కోసం మీ ఏలువడిలో కూడా ఆధార్ కార్డులు లైన్లో పెట్టి, చెప్పులు లైన్లో పెట్టి, రాళ్ళు లైన్లో పెట్టి రైతులు పిట్టకు పెట్టుకొని ఎదురు చూడలేదా? ఇది మీ కారు పార్టీ పెద్ద లీడర్ల మీద ఒట్టు పెట్టి ఇమానందిని ప్రమాణం చెయ్యండ్రి. ఎందుకు సారు ఏలువడిలో ఉన్నప్పుడు ఒక మాట, ఏలువడిలో లేనప్పుడు ఒక మాట మాట్లాడతారు? మీ ఏలువడిలో రైతులను కోటీశ్వరులు చేస్తే వాళ్లకు తిన్నదరగక కారుకు కాలిచ్చి శైల చేతులు
కలిపిర్రా అబద్ధమాడినా అతికినట్టు ఉండాలి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇవి నేను తెచ్చిన ముచ్చటే అసలు నెలే నేను తెచ్చిన ముచ్చటే అసలు నెలే ఎస్ఎస్సీ టీచర్లు బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంకా ముచ్చలేసి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటాయని